మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒక ఊర్లో ఒక పొట్టి పిచ్చుక ఉండేది. అదేం చేసింది? ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇలాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టె చేసుకుంది. రొట్టె చేసుకొని చింత చెట్టు మీద కూర్చొని ఆ పిచ్చుక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ తింటూ ఉంటే ఒక చీమ తలకాయంత ముక్క చెట్టు త్వరలో పడిపోయింది. అప్పుడు ఆ పిచ్చుక ఏం చేసింది? వడ్రంగి దగ్గరకు వెళ్ళి, వడ్రంగి అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడిపోయింది. చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్ అంది. అందుకు ఆ వడ్రంగి, చీమ తలకాయ అంత చిన్న రొట్టె ముక్కకై అంత పెద్ద చెట్టు కొట్టాలా అని పకపక నవ్వాడు. అప్పుడు ఆ పిచ్చుకకు పట్టలేని కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరకు వెళ్ళి, రాజుగారు అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూ ఉంటే చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడిపోయింది. తీసి పెట్టమని వడ్రంగిని అడిగితే తీయనన్నాడు. వడ్రంగిని కాస్త దండించు రాజా అంది. రాజు కూడా నవ్వి, ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో అన్నాడు రాజు. అమ్మా, వీడి పని ఇలా ఉందా అని ఆ పిచ్చుక వెంటనే లీల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి, చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. ఆ వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజుకు ఉద్యానవనం అంటే ఎంతో ఇష్టం. అందుకని దానిని మీరు పాడు చెయ్యండి లేళ్ళు అంది. చీమ తలకాయంత రొట్టె ముక్కకి చక్కటి రాజపూల తోట పాడు చేస్తామా? చాలు ఓ అన్నాయి లేళ్ళు. అమ్మ వీటమ్మ కొడుపు కాలా, ఈ వెధవలీలకు ఇంత తెగువ అని ఆ పిచ్చుక ఏమి చేసిందంటే అది బోయవాడు దగ్గరకు వెళ్ళి, బోయాడు చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడిపోయింది. తీయమంటే వడ్రంగి తీశాడు కాడు. వడ్రంగిని దండించమని అడిగితే రాజు అలా చెయ్యలేదు. రాజుగారి పూల తోట పాడు చేయమంటే లేళ్ళు పాడు చెయ్యలేదు. పోయి లేళ్ళ కాళ్ళు విరగగొట్టు అని అంది. ఇదంతా విని బోయవాడు, ఈ పాటి భాగ్యానికి చెంగుని గెంతే నీళ్ల కాళ్ళను విరగొట్టనా? బాగానే ఉంది, వెళ్ళు అని పంపేశాడు. దాంతో పిచ్చుకకు కోపం ఎక్కువై ఎలుక దగ్గరకు వెళ్ళి, ఓ ఎలుక, చీమ తలకాయంత రొట్టె ముక్క చింత చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీశాడు కాడు. వాడిని దండించమంటే రాజు అలా చేశాడు కాడు. రాజుగారి పూల తోటను పాడు చేయమని అడిగితే లేళ్ళు అలా చేశాయి కాదు. లేళ్ళు కాళ్ళు విరగొట్టమంటే బోయాడు విరగొట్టాడు కాడు. బోయవాడు చెప్పులు కొరికి పాడు చేయు ఎలుక అని అంది. ఎలుక నా వల్ల కాదు పొమ్మని అంది. అమ్మ దొంగముండా, నీకెంత గర్వమే అని పిల్లి దగ్గరకు వెళ్ళి, పిల్లి బావా, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసేడు కాడు. వడ్రంగిని దండించమని అడిగితే రాజు అలా చెయ్యలేదు. రాజుగారి పూల తోట చెరపమంటే లేళ్ళు అలా చెయ్యలేదు. లేళ్ళు కాళ్ళు విరగొట్టమంటే బోయవాడు విరగొట్టాడు కాదు. బోయవాడి చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు. ఎలుకను వేటాడు పిల్లి అని అంది. నాకిప్పుడు చాలా పనులున్నాయి, ఇదే పనా ఏమిటి అని పిల్లి వెళ్ళిపోయింది. అయ్యో దీని దర్జామండా, ఉండు దీని పని పడతాను అంటూ పిచ్చుక తిన్నగా అవ్వ దగ్గరకు వెళ్ళి, అవ్వా చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు త్వరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసేడు కాడు. వడ్రంగిని దండించమని అడిగితే రాజు అలా చెయ్యలేదు. రాజుగారి పూల తోట చెరపమంటే
లేలు అలా చెయ్యలేదు. లేలు కాలు విరగొట్టమంటే బోయవాడు విరగొట్టాడు కాదు. బోయవాడి చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. పిల్లి మీద వేడి వేడి పాలు పొయ్యి అవ్వా అని అంది. చీమ తలకాయంత రొట్టె ముక్క కోసం పిల్లి మీద పాలొస్తానా? చాలు చాలే అని అవ్వ కసిరి పొమ్మంది. ఏమి తూలిపోతున్నావే అవ్వా అని పిచ్చుక తిన్నగా తాతయ్య దగ్గరకు వెళ్ళి, చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసేడు కాడు. వడ్రంగిని దండించమని అడిగితే రాజు అలా చెయ్యలేదు. రాజుగారి పూల తోట చెరపమంటే లేలు అలా చెయ్యలేదు. లేలు కాలు విరగొట్టమంటే బోయవాడు విరగొట్టాడు కాదు. బోయవాడి చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. అవ్వ పిల్లి మీద వేడి పాలు ఇయ్యలేదు. అవ్వని చితక్కొట్టు తాత అని అంది. అమ్మో నేనెలా చేస్తానా? చెయ్యను. పో అన్నాడు తాత. ఓహో నీకింత గర్వమా? సరే అని ఆ పిచ్చుక ఏం చేసింది? గబగబా ఆవు దగ్గరకు వెళ్ళి, ఆవు పిన్ని చీమ తలకాయంత రొట్టె ముక్క చెట్టు తొరలో పడిపోతే తీయమంటే వడ్రంగి తీసేడు కాడు. వడ్రంగిని దండించమని అడిగితే రాజు అలా చెయ్యలేదు. రాజుగారి పూల తోట చెరపమంటే లేలు అలా చెయ్యలేదు. లేలు కాలు విరగొట్టమంటే బోయవాడు విరగొట్టాడు కాదు. బోయవాడి చెప్పులు కొరకమంటే ఎలుక కొరికింది కాదు. పిల్లి ఎలుకను వేటాడలేదు. అవ్వ పిల్లి మీద వేడి పాలు ఇయ్యలేదు. తాత అవ్వను చితకొట్టలేదు. తాత పాలు తీయటానికి వచ్చినప్పుడు పిడేమని తన్ను ఆవు అని అంది పిచ్చుక. అబ్బబ్బే నేను అలా చెయ్యను సుమా అంది ఆవు. అప్పుడు పిచ్చుక విచారిస్తూ పొద్దున్నే లేచి, ఎవరి మొహం చూశానో, ఎవరిని అడిగినా ఏమీ చెయ్యమని అంటున్నారు, ఎలాగా అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతటిలో ఓ ఈగ దారమ్మట వెళుతూ, ఏం పిచ్చుక ఏడుస్తున్నావంటే? అప్పుడు పిచ్చుక జరిగిందంతా చెప్పి ఉపకారం చేసి పెట్టమంది. అప్పుడు ఆ ఈగ ఏమి చేసింది? వెంటనే వెళ్ళి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధను భరించలేక తాతని తన్నింది. తాతకి పిచ్చి కోపం వచ్చి అవ్వని చితక కుట్టాడు. అవ్వకు వల్లు మండి పిల్లి మీద వేడి పాలు పోసింది. పిల్లి కోపం కొలిది ఒక్కసారిగా ఎలుక వెంట పడింది. ఎలుక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయ ఆ కోపం తీర్చుకోవడానికి లేళ్ల కాలను విరగొట్టాడు. లేళ్ళు కోపంతో రాజుగారి పూల తొట్టెను పాడు చేశాయి. రాజుకు బుద్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు చింత చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టె ముక్కను తీసి ఆ పిచ్చుక చేతిలో పెట్టాడు. అంతటితో ఆ పిచ్చుక మళ్ళీ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.